మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైల క్షేత్రం శివనామస్మరణతో మారుమోగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ దర్శన సమయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక క్యూలైన్ల వ్యవస్థను ఏర్పాటు చేశామంటున్న దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడుతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. శ్రీశైలంలో శివరాత్రి సందర్భంగా లక్షలాది మంది కూడా శ్రీశైలంకి తరలి వచ్చిన్నారు. ఏర్పాట్లు అయితే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి కానీ పూజలకు సంబంధించి కానీ మనతో మాట్లాడడానికి టెంపుల్ చైర్మన్ రమేష్ నాయుడు ఉన్నారు. వారిని అడిగి మరీ తెలుసుకుందాం. సార్, ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి కార్యక్రమం నిర్వహించబోతున్నారు? ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా ఉండదు? దాదాపు 150,000 మందికి దర్శనం చేయించాలనే లక్ష్యం పెట్టుకున్నాం కాబట్టి 24 hours మధ్యలో స్వామివారి నైవేదన కార్యక్రమం ప్లస్ ఆలయం శుద్ధి చేసుకునే కార్యక్రమం, ఆ లింగోద్భవ కార్యక్రమం తప్ప మిగిలిన సమయం మొత్తం కూడా అలంకార దర్శనమే ఏర్పాటు చేయడం జరిగింది. వివిఐపీలకు కూడా అలంకార దర్శనమే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక స్లాట్ వారికి ఏర్పాటు చేసి ఆ సమయంలోనే వారికి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. వారి దర్శనం చేసుకునే సమయంలో కూడా సామాన్య భక్తులకు మిగతా 3 క్యూ లైన్లు జరిగే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లో నిలబడిన వృద్ధులు కానీ మహిళలు కానీ చిన్నపిల్లలు కూడా వాళ్ళకి సంబంధించి కానీ వాటర్ కానీ అల్పాహారం సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది? వికలాంగులకు వృద్ధులకు సపరేట్గా ఒక స్థలంలో హోల్డింగ్ చేసి చైర్స్ వేసి అక్కడ కూర్చోబెట్టి వారిని క్యూ లైన్లో కాకుండా డైరెక్ట్గా లోపలికి తీసుకెళ్ళి వారిని దర్శనం చేపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి వికలాంగులు వృద్ధులు కూడా ఈ క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి లేదు. క్యూ లైన్లో ఉన్న భక్తులందరికీ కూడా ఎప్పటికప్పుడు అల్పాహారము, ప్రసాదము, పాలు అవన్నీ ఇవ్వడం జరుగుతున్నది. ఈ 200-500 క్యూల్లో కూడా సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తూ ఆ క్యూ లైన్ ద్వారా కూడా ఉచిత దర్శనమే ఇవ్వాలని 13వ తారీఖు నుంచి అందరికీ కూడా శివస్వాములకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశాం. కానీ ఎవరికి కూడా స్పర్శ దర్శనం లేదు. భక్తులు ఎవరు కూడా పైకి రావాలన్నా కిందికి దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలన్నా రాత్రులు కూడా 24/7 ఘాటు ఓపెన్లో ఉంటుంది. ఇక్కడున్న భక్తులందరికీ కూడా ఎక్కడ ఎవరికి మంచినీటి వసతి కానీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా కొన్ని బాటిల్స్ కూడా తెప్పించి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీశైలంలో మహాప్రసాదంగా భావించే శ్రీశైలం లడ్డు కూడా ఈ సంవత్సరం 40 లక్షల లడ్డులు తయారు చేసి భక్తులకు విక్రయిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 4 రోజులు ఉచితంగా లడ్డు ఇస్తున్నాము. శ్రీశైలం దేవస్థానం నుంచి భక్తులకు మీరు ఎలాంటి సూచన చేయబోతున్నారు? శ్రీశైలం దేవస్థానానికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వచ్చే భక్తులందరూ కూడా మంచి వాతావరణం ఉంది. ఇక్కడ ఎవరు ఎక్కడ ఎలాంటి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు వేటిని నమ్మకుండా స్వామి అమ్మవార్లను చక్కగా దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం కావాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. విఐపి భక్తులతో పాటు తర్వాత సామాన్య భక్తులకు కూడా ప్రత్యేకంగా దర్శనం ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నామని శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమణతో రమేష్, ఈటీవీ, శ్రీశైలం నుంచి.